బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరే శుభవార్త అందింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎట్టకేలకు దిగి వచ్చాయి. 5 రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గడం గమనార్హం. పసిడి ప్రియులకు భారీ ఊరటగా చెప్పవచ్చు. రికార్డు గరిష్టాల వైపు దూసుకువెళ్తున్న బెంబేలెత్తిస్తున్న బంగారం రేట్లు మళ్లీ తగ్గడం మంచి పరిణామం. ఎందుకంటే భారత్లో వచ్చే వారం నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. మన దేశంలో పెళ్లిళ్లు అంటే బంగారంతో ముడిపడి ఉంటాయి. పెళ్లి కూతురికి బంగారం నగలు చేయిస్తుంటారు. వరుడికి సైతం ఉంగరాలు, చైన్లు వంటివి పెడుతుంటారు. ఇలా తులాలకు తులాలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులకు ఇదే మంచి అవకాశం. ధర తగ్గినప్పుడే బంగారం కొనుగోలు చేయడం మంచిది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితులు, ఫెడ్ వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గకపోవచ్చు అనే అంచనాలతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్లో గోల్డ్, సిల్వర్ రేట్లు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ ధర ఏకంగా $109 మేర పడిపోయింది. దీంతో ఔన్స్ బంగారం రేటు 5,000 మార్కు దిగువకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు $4,964 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు $7.50 తగ్గి $76.63 వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ పసిడి ధరలు భారీగా దిగివచ్చాయి. 5 రోజుల తర్వాత ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై $1,200 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర $1,58,400కు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములకు $1,100 మేర తగ్గింది. దీంతో తులం ధర $1,45,200 వద్దకు తగ్గింది. బంగారం ధర భారీగా తగ్గినా వెండి మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది. గత 3 రోజులుగా వెండి రేట్లో ఏ మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు 3 లక్షల మార్కు వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ఇతర మార్గాల్లో వెండి రేటు కాస్త తక్కువగానే ఉండటం గమనార్హం.